నమస్కారం అందరికీ. ఈరోజు నేర్చుకోబోయే టాపిక్ ఏంటంటే బాల్ ట్యాపింగ్. అంటే బాల్ ఏ ఏరియాలో బాల్ అనేది స్ట్రైక్ అయితే మనకి మంచి పర్ఫార్మెన్స్ వస్తుంది, రైట్? ఐ షో యూ. ఇది బ్యాట్ ఏరియా, రైట్? సో నేను వేసి చూపిస్తాను, డ్రా చేసి చూపిస్తాను ఎక్కడెక్కడ వస్తుంది. అంటే ఈ ఏరియాస్లో కనుక మనం బాల్ ట్యాప్ అయితే మనకి మంచి స్ట్రోక్, పవర్, అట్ ద సేమ్ టైం స్పిన్. అంటే మిగతా ఏరియాస్లో తాకితే అవుట్ ఆఫ్ ద టేబుల్ అట్లా వెళ్తాయి అన్నట్టు, రైట్? సో యూ సీ ఇది ఈ ఏరియా మోస్ట్లీ మనం పట్టుకున్నప్పుడు ఈ ఏరియాలో కనుక ఆన్ ద లైన్ కూడా ఫైన్, ఈ ఏరియాలో ఎక్స్ట్రీమ్లీ. సో ఈ ఏరియాలో తాకితే లోపల అండ్ ఆన్ ద లైన్ ఈ ఏరియాలో తాకితే మనకి మంచి స్ట్రోక్స్, మంచి ట్యాప్స్, చాపింగ్, స్పిన్ అలాంటివి మంచిగా ఉంటాయి అన్నట్టు. సిమిలర్లీ బ్యాక్ హ్యాండ్ కూడా అంతే. ఈ ఏరియాలో తాకింది అనుకోండి, లోపల ప్లస్ బయట తాకింది మంచిగా ఉంటుంది. అంటే స్పిన్ అని, స్ట్రోక్ అని, కౌంటర్స్, ర్యాలీస్. అదే ఇట్లా ఎడ్జెస్కి బయటకు తాకింది అనుకోండి, డీవియేట్ అయిపోతుంది, బాల్ వేరే సైడ్ వెళ్ళిపోతుంది. సిమిలర్లీ ఇట్ సైడ్ కూడా అంతే. సో బాల్ ట్యాపింగ్ అన్నా కదా, సో మనం ఇంట్లో అయినా ప్రాక్టీస్ చేసుకోవడానికి ఇలా చేసుకోవచ్చు. బాల్ ట్యాపింగ్ కరెక్ట్ ఈ ఏరియాలోనే పడుతుందా లేదా అని ఇది ఫోర్ హ్యాండ్ ఇట్లా ట్యాపింగ్ చేసుకోవచ్చు. అదే బ్యాక్ హ్యాండ్ అయితే దట్స్ ద థింగ్. ఫోర్ హ్యాండ్ మళ్ళీ ఆల్టర్నేట్ కూడా చేయొచ్చు. ఫోర్ హ్యాండ్ బ్యాక్ హ్యాండ్, ఫోర్ హ్యాండ్ బ్యాక్ హ్యాండ్. మళ్ళీ అదే ఇది కౌంటర్ స్మూత్ ర్యాలీ లాంటిది. ఇంకోటి స్పిన్, మనకి చాప్ అట్లా లేకపోతే ఏదైనా సర్వీస్ స్పిన్ కోసం ఇలా స్పిన్ చేస్తూ బాల్ స్పిన్ చేసుకుంటూ మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఇంట్లో. దిస్ ఇస్ వన్ వే. థ్యాంక్ యూ.